టు మై ఛానల్. స్విగ్గీ నుంచి తెప్పించానండి, ఇన్స్టామార్ట్ నుంచి. నాకు ఈ స్టీమర్ కావాలని ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఇన్నాళ్ళకి దొరికింది, నాకు ఆఫర్లో ఉంది అని చెప్పి నేను తెప్పించాను. ఇది 4 లీటర్ కెపాసిటీ అండి స్టీమర్. ఇడ్లీ ప్లేట్స్ వచ్చినాయి, ఇంకా స్టీమర్, ఇంకా డోక్లా ప్లేట్స్ వచ్చినాయి. దాన్ని చూద్దాం. మొత్తం 3 డబ్బాలు అయితే వచ్చినాయండి. 1 2 అండ్ ఈ 3 డబ్బాలు అయితే వచ్చినాయి. ఫస్ట్ దాంట్లో అయితే ఇడ్లీ పాత్ర వచ్చింది. అండ్ మనకి వీళ్ళైతే ఒక బెస్ట్ విషెస్ కార్డ్స్ అయితే పంపించారు. చూడొచ్చు, వీళ్ళు మధుమిత అండ్ జగదీష్ ఏంటండి, వీళ్ళే ఓనర్స్ కావచ్చు. చూద్దాం ఇది ఎలా ఉంటుందో. ఫస్ట్ అయితే ఇడ్లీ కుక్కర్ పెద్దదే వచ్చిందండి. 2 ప్లేట్స్ ఇచ్చారు ఇడ్లీ. మనకి 7 ఇడ్లీ ప్లేట్స్ వచ్చినాయి. అండ్ ఈ కడాయి కూడా చాలా బాగుంది, చూడండి మందంగా ఇచ్చారు. మనం కావాలంటే కూరలు కూడా వండేసుకోవచ్చు దీంట్లోని, బాగుంది. అండ్ నెక్స్ట్ అయితే ఇది స్టీమర్ ప్లేట్ అనుకుంటా. నెక్స్ట్ ఇవి డోక్లా ప్లేట్స్ ఇచ్చారండి, 2 ఇచ్చారు. దీంట్లో ఎవరైనా డోక్లా ఉండే అలవాటు ఉందండి, డోక్లాస్ అయితే చాలా బాగా వస్తాయి దీంట్లో. కాకపోతే ఇడ్లీ కూడా ఆవిరి కుడుము కింద మనం చేసుకోవాలి అంటే పెట్టేసుకోవచ్చు. ఈ ఒక 2 ప్లేట్స్ వచ్చినాయండి. అండ్ ఇంకొక బాక్స్ వచ్చి స్టీమర్ అండి. మెయిన్ పర్పస్ నేను దీనికోసమే తీసుకున్నా. ఎప్పుడైనా వెజిటబుల్స్ అవి స్టీమ్ చేసుకోవాలి అనుకుంటే ఇది బాగా పనిచేస్తుంది. వెజిటబుల్స్కి, మోమోస్కి మెయిన్లీ దీనికోసమే తీసుకొచ్చా. ఇదైతే చాలా పెద్దగా వచ్చిందండి. అట్లీస్ట్ కొంచెం చిన్న మోమోస్ అయినా కూడా అట్లీస్ట్ ఒక 15 to 20 ఈజీగా స్టీమ్ చేసేసుకోవచ్చు మనం. మొత్తానికి అయితే ఇది బాగుందండి. నేను ఎప్పటి నుంచో చూస్తున్నా. ఇది కెపాసిటీ 4.2 లీటర్స్. మనకి 4500 ఎంతో పడుతుంది. ఆఫర్లో నాకు స్విగ్గీ ఇన్స్టామార్ట్లో 2000కి అయితే వచ్చిందండి. ఇంకా ఆఫర్ అయితే నడుస్తుంది. ఒకరోజు 2000 చూపిస్తుంది, ఒకరోజు 2095 చూపిస్తుంది, ఒకరోజు 2120 రూపీస్ అట్లా చూపిస్తుంది. మీకు ఎవరైనా కావాలంటే ఇంకా ఆఫర్లో ఉంటే మీరు స్విగ్గీ ఇన్స్టామార్ట్ నుంచి మీరు రప్పించుకోవచ్చు. చూడండి, మొత్తం 5 ప్లేట్స్ ఇలా వచ్చినాయి. 5 ప్లేట్స్ ఇట్లా వచ్చినాయండి. అండ్ దాంతోపాటు ఇడ్లీ కడాయి మూత. సరే అండి. అండ్ ఇడ్లీకి అయితే చిన్న హోల్స్ వచ్చినాయి. మరి మన రవ్వ ఇడ్లీకి వేస్తే కానీ దాంట్లో పడుతుందో లేదో తెలీదు. అండ్ ఇంకొక మెయిన్ కష్టం ఏంటంటే ఇది 3 వచ్చినాయి. మనం గబుక్కన స్టీమ్ చేసేటప్పుడు ఇది ఇందులో పెట్టాలి అంటే కొంచెం అన్బ్యాలెన్స్ ఇట్లా అవుతుంది. ఇడ్లీల కన్నా వాటికైనా ఇది కొంచెం ఇట్లా మనకి ఇట్లా స్టాండ్ నుండి ఇట్లా పెట్టుకునేదైతే ఓకే. ఇట్లా పెట్టుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. ఈవెన్ ఇడ్లీ స్టాండ్ అయినా సరే. ఇదిగోండి, ఇట్లా ఇడ్లీలు వేసాక ఇట్లా పెట్టుకుని పట్టడం కష్టం అవుతుంది. అండ్ తీయడం కూడా మనకి కష్టం అవుతుంది. ఇది ఒకటే కొంచెం నాకు ఇది అనిపించింది. అండ్ ఈ కన్నాలతో ఇడ్లీ నూకు ఏమైనా అతుక్కుంటుందేమో అని ఒక డౌట్. సరే అండి, స్టార్టింగ్గా ఇడ్లీలు వేసేసుకోవచ్చు రండి. ముందుగానే నేనైతే ఇడ్లీ నూక రెడీ చేసి పెట్టుకున్నా. ఇది చాలా బాగా ఫర్మెంట్ అయ్యిందండి పొద్దునే. నూక ఇడ్లీ కదా, దాంట్లో చిన్న కన్నాలు ఉన్నాయి. ఎట్లా ఉంటుందో ఏంటో అదే కొంచెం డౌట్. స్టార్టింగే పెట్టేసండి ఇండస్ వ్యాలీ. స్టార్టింగ్ డే చాలా బాగుంది. ఎలా ఉంటుందో చూడాలి. స్ట్రాంగ్గా అయితే ఉంది అండి బాడీ. ఇంకా మీకు తెలిసిందే కదా ఇడ్లీ ఎలా చేసుకుంటారో. నేనైతే దీంట్లో వాటర్ పోసి స్టాండ్ అయితే పెట్టేస్తున్నాను. నా దగ్గర అయితే వేరే ఇడ్లీ ప్లేట్ అయితే ఉందండి. అది ప్లేట్కి 4 ఇడ్లీలు వస్తాయి, కానీ అది లోతు ఎక్కువ. ఈ ఇడ్లీ ప్లేట్ ఒక దాంట్లో 7 ఇడ్లీలు పడతాయి, కానీ లోతు అయితే తక్కువ అండి. ఇడ్లీలు అయితే పత్లీగా వస్తున్నాయి. మనం ఎవరైనా డైట్ చేస్తే ఈ పత్లీ ఇడ్లీలు తిని కొంచెం మనం సాటిస్ఫై అయితే అవ్వచ్చు. తిన్న సాటిస్ఫాక్షన్ ఉంటుంది. చిన్న ఇడ్లీలే కాబట్టి జనరల్గా చిన్న గరిటే పడుతుందండి. అయితే మొత్తం 2 ప్లేట్స్ పెట్టేసా స్టీమర్కి. అండ్ మూత కూడా పెట్టాక మూత టైట్ అయితే లేదండి, జస్ట్ అట్లా మనం లిడ్ పెట్టేయచ్చు. దీంతో పాటే నేనైతే సాంబార్ రెడీ చేసుకుంటున్నా. ఈరోజు చట్నీ ఏం చేయలేదు, ఇడ్లీ విత్ సాంబార్. అండ్ స్టీమ్ అయితే ఈవెన్గా అవుతుందండి చూడడానికి, ఎందుకంటే ఎక్కడి నుంచి లీకేజెస్ అయితే లేవు.
అలా అని మూత కూడా టైట్గా కూడా ఏం లేదండి, బాగుంది. మూత ఈజీగా పెట్టుకోవడానికి, కొన్ని గట్టిగా తీయాల్సి వస్తాయి, కష్టంగా ఉంటుంది. ఇది చాలా బాగుంది. ఇడ్లీలు అయితే రెడీ అయిపోయినాయండి. నాకు వచ్చిన డౌట్ అయితే నిజమే అయింది. ఇది 3 సైడ్లు పట్టుకోవడానికి ఇచ్చేసరికి నాకు తీయడానికైతే ఇబ్బందిగా అయింది. తీసేటప్పుడు అయితే వేడి ఆవిరైతే కొట్టేస్తుంది చేతులకి. ఇక్కడ కొంచెం కష్టమే అనిపించింది. అండ్ ఇడ్లీలు చూసారా, చాలా పత్లీ వచ్చినాయండి, చాలా థిన్గా ఉన్నాయి. ఎందుకంటే ఇడ్లీ పాత్ర లోతు ఎక్కువ లేదు, కానీ బాగా స్టీమ్ అయినాయి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నా. ఈ అన్బాక్సింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్కి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వీలైతే షేర్ చేయండి, ఒక కామెంట్ అయినా చేయండి. థ్యాంక్ యూ. మీరు కూడా ఈ ఇడ్లీ సాంబార్ని ఎంజాయ్ చేయండి. వెళ్ళిపో.